నమస్తే మేడం. ఏంటి మేడం ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? మరి ఈసారి మీ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా ఉండబోతుంది? 100% మేము గంజి చిరంజీవి గారు గెలుస్తారు. పైన సీఎం గారు కూడా మాకు 100% గెలుస్తారు. మరి ఆర్కే గారి టీం అంతా అసంతృప్తితో ఉంది, గంజి చిరంజీవి గారిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఇన్ఛార్జిగా అనేసి. అసంతృప్తితో అయితే ఏం లేదండి. ఎందుకంటే ఆనాడు 2014లో కూడా ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మాకు ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని పెట్టారు. ఆయన చూసి ఇక్కడ ఈయన గెలిపించాము. ఇప్పుడు కూడా ఆయన చూసి గంజి చిరంజీవి గారిని మేము గెలిపించుకుంటామండి. అంటే ఆర్కే గారు రాజీనామా చేసిన తర్వాత ఎటువంటి విషయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన చిన్న విషయంలో కూడా ఆర్కే టీం ఇన్వాల్వ్ అయింది లేదు. అంటే అసంతృప్తితో ఉండటం వల్లే, ఇన్ఛార్జిగా నియమించడం వల్లే ఆర్కే టీం వైఎస్ఆర్సీపీ పార్టీని దూరం పెడుతుంది అనేసి బయట రూమర్స్ అయితే స్ప్రెడ్ అవటం చాలా వైరల్గా మారింది గతంలో. లేదండి, మాకంటూ అలాంటి ఫీలింగ్స్ అంటే ఎవరికి లేవండి. అందరూ కూడా 100% ఇటు జగన్మోహన్ రెడ్డి గారి వైపే మేము ఉన్నామండి. అందరూ కూడా ఉన్నారు. మరి ఇప్పటి వరకు ఆర్కే టీం ఎక్కడ కూడా ఏ సోషల్ మీడియాలో కూడా ఎందుకని యాక్టివ్గా లేదంటారు? ఉందండి. కొంచెం మాకేంటంటే సడన్గా ఇలా జరిగేటప్పటికి కొంచెం మేము అన్నీ గ్యాదర్ చేసుకొని మళ్ళీ లైన్లోకి రావడానికి కొంచెం అది కూడా డేసే పట్టింది, కానీ వీక్స్ అయితే కూడా లేదండి. వెంటనే మేము అందుబాటులోకి వచ్చాము. వెంటనే మేము ప్రోగ్రామ్స్లో కూడా మేము కంటిన్యూ అవుతున్నామండి. మరి ఏంటి మేడం ఇప్పుడు మంగళగిరి కాన్స్టిట్యున్సీ పరిస్థితి ఏంటి? నారా లోకేష్ గారు అక్కడ పోటీ చేయబోతున్నారు అనేసి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. మరి పోటీ చేస్తే గంజి చిరంజీవి గారు గతంలో టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు మరి వైసీపీలోకి వచ్చారు. వైసీపీలోని ఇప్పుడు ప్రజలంతా ఆయన్ని ఆదరించి గెలిపిస్తగలరు అంటారు? 100% సక్సెస్ అవుతుందండి. గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ వల్ల ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రతి ఒక్క సభ్యులు కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా గంజి చిరంజీవి గారిని చాలా ప్రేమగా ఆహ్వానిస్తున్నారు. గెలిపించుకుంటాం మిమ్మల్ని అని చెప్పేసి హామీలు కూడా ఇస్తున్నారండి ప్రజలు. మరి ఈ సిద్ధం, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదైతే సిద్ధం అనే ఫ్లెక్సీలు అన్ని కాన్స్టిట్యున్సీలో కట్టడం జరుగుతుందో, ఆ సిద్ధం వెనక కాన్సెప్ట్ ఏంటంటారు? సిద్ధం అంటే ఇప్పుడు ఎంతమంది అయినా మీరు ఏకమైరండి, మేము సింగిల్గానే పోటీ చేస్తాం, సింగిల్గానే నిలబడతాము. ఇది ఒక ఛాలెంజ్. మాకు సిద్ధంగా ఉన్నాం, ప్రతి ఒక్కళ్ళు మేము సిద్ధంగా ఉన్నాం. దేనికైనా సరే సిద్ధమే. దేనికైనా అంటే గెలవటానికి ప్రజల పక్షాన మేము ఉన్నాం కాబట్టి, ప్రజల పార్టీ, బడుల బలహీన వర్గాల పార్టీ కాబట్టి మాది, పేద ప్రజల పక్షాన మేము ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని నమ్మారు. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాము. ఆ ప్రజలు కూడా మమ్మల్ని నిలబెడతారు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డని మీకు మంచి చేస్తాను అనేసి ఎక్కడ చూసినా కానీ రాజశేఖర రెడ్డి అనే బిరుదు లేకుండా షర్మిల గారు ఎక్కడ మాట్లాడటం చేయలేకపోతున్నారు, ఎందుకని అంటారు? ఎందుకని అంటే వ్యక్తిగతంగా అయితే ఎలాంటి గొడవలు అయితే లేవండి. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు అయితే ఇలాంటి అనేది కొంచెం వాళ్ళకేదో మాకు మైనస్, వాళ్ళకేదో ప్లస్ అవుతుందని మధ్యలో వాళ్ళు ఇవన్నీ కల్పించి రాతలు రాస్తున్నారు. వ్యక్తిగతంగా అయితే మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, షర్మిల గారికి కానీ ఎలాంటి కక్షలు కానీ ఎలాంటి ఇదైతే విభేదాలు అయితే లేవండి. మరి ఈ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసిన కామెంట్స్ గురించి, డెవలప్మెంట్ చేయట్లేదు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు అనేసి ఏదైతే కామెంట్స్ చేశారో దాని గురించి మీరు ఏం చెప్తారు? అలాంటివన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారో చేయలేదో ఓటు వేసిన ప్రతి ఒక్క ప్రజలకి, కార్యకర్తలకు తెలుసు. రేపు కూడా వాళ్ళే ఓటింగ్ చేస్తారు. సీఎం గారిని గెలిపించుకుంటాం. ఇక్కడ మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా గంజి చిరంజీవి గారు 100% వస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజధాని లేకుండా పోయిందనేసి షర్మిల గారికి అయితే కామెంట్స్ చేయడం జరిగింది కదా, రాజధాని గురించి మాకు ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా మీరు? రాజధాని అంటే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాజధాని అనేది ఇక్కడే పెడుతున్నాను, ఇదే కన్ఫర్మ్ అని చెప్పలేదండి. తాత్కాలిక రాజధాని అని చెప్పారే కానీ ఇదే కన్ఫర్మ్ అని అయితే చెప్పలేదండి. అదొకసారి ప్రజలు గమనించాలి. ఓకే మేడం, ఫైనల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి 2024 ఈ సంవత్సరంలో ఉన్న ఎన్నికల్లో ఎన్ని సీట్ల దాకా రావచ్చు అంటారు? 175కి 175 100% వస్తాయండి. 175. ఏంటి మరి పార్టీలన్నీ ఏకమవుతున్నాయి, సొంత చెల్లె వ్యతిరేకత అయిపోయింది కదా, ఏమైనా ఇబ్బంది రాదంటారా? అసలు ఏమి ఇబ్బంది రాదండి. ఎందుకంటే రియల్ హీరో ఎప్పటికైనా సరే సింగిల్గానే వస్తారు, సింగిల్గానే నిలబడతారు. విలన్ మాత్రమే పోటీ కోసం వాళ్ళని వీళ్ళని కలుపుకొని వస్తారు. అలాంటి విలన్ చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకుగానే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు, వాళ్ళ కార్యకర్తలే లేరండి. ప్రజలు ఎలా నమ్ముతారండి? 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేసింది ఏముందండి? ఈరోజు కొత్తగా జనం నమ్మి ఓటింగ్ వేయటానికి అదైతే ప్రజలందరికీ తెలుసు. మరి చెల్లికే న్యాయం చేయలేని వాడు ప్రజలకేం న్యాయం చేస్తాడు అనేసి బయట అయితే టాక్ అయితే వస్తుంది కదా. న్యాయం చేయలేదు అనే మాట మాత్రం అబద్ధం అండి. అది మధ్యలో వీళ్ళు కల్పించుకుని మాట్లాడుతున్న మాటలే కానీ వాస్తవం అయితే
మేడం మరి మనం ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో షర్మిలా గారికి ఒక రాజ్యసభ సీటు కానీ ఒక ఎంపీ సీట్ కానీ ఇచ్చుంటే అతను తెలంగాణ వెళ్ళి పార్టీ పెట్టుండేవారు కాదు. ఇప్పుడు అటు ఇటు తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ మెడకే చుట్టుకున్నట్టుంది కదా ఈ వ్యవహారం అంతా. అదేం లేదండి, ఆమె అడిగితే డిప్యూటీ సీఎంగా కూడా ఆమెను పక్కన కూర్చోబెట్టుకునే అంత గొప్ప మనసున్న నాయకుడు మా జగన్ అన్న. ఆ రోజు మరి ఆమెకు ఆ ఇంట్రెస్ట్ లేదనుకుంటా, అందుకే అన్న కోసం వచ్చింది, వాయిస్ ఇచ్చింది, ప్రజలకి వాయిస్ ఇచ్చింది, అన్నను గెలిపించుకుంది, వెళ్ళిపోయింది. ఆ రోజు ఆమెకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జగన్ అన్న పక్కన కూర్చోబెట్టుకునేవాడు. మరి చెల్లికి అన్యాయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేసి బయటకైతే రూమర్స్ అయితే వస్తున్నాయి కదా. ఆ వాయిస్ లేని ఆమె బయటికి రాలేదు కదండి. ఇప్పుడు వాస్తవంగా అయితే ఆ మనసులో నుంచి వచ్చే మాటలు కాదు, దీంట్లో కూడా చంద్రబాబు నాయుడు అనేది ఆయన హస్తం అనేది ఖచ్చితంగా ఉంది. అది ఎంత మాత్రం హస్తం ఉంటే మాత్రం ఇప్పుడు తోబుట్టిన అన్నే కదా, అన్నగారిని పట్టుకొని జగన్ రెడ్డి అని సంబోధించడం కానివ్వండి, డెవలప్మెంట్ చేయట్లేదు అనేసి అనడం కానివ్వండి, వాటి గురించి మీరేం చెప్తారు, ఆ కామెంట్స్ గురించి? జగన్ రెడ్డి అనే మాట చాలా తప్పు. ఆమె ఏంటంటే వాళ్ళు ఏదైతే ఇది రాసిచ్చారో అదే ఆమె వాడుతుంది, అంత తప్పించి ఆ మనసులో వచ్చే మాట అయితే కాదు. మేమైతే ఆమె మాట్లాడే ప్రతి మాట కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం.